ఆ నియోజకవర్గంలో కలిసి పనిచేయాల్సిన టీడీపీ నేతలు కలహించుకుంటున్నారు. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా గుణపాఠం నేర్చుకోలేదు. ఐక్యంగా పనిచేస్తూ ప్రత్యర్థిని ఎదుర్కొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన నేతలు కీచులాడుకుంటూ విభేదాలతో వీధికెక్కడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారని కేడరే మండిపడుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? పార్టీ హైకమాండ్కు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న నేతలు ఎవరు? అసలు టీడీపీకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. పెత్తనం కోసం పోటీపడుతున్న క్రమంలో నేతలు కుమ్ములాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పార్టీ నేత మన్నె రవీంద్రకు అస్సలు పొసగడం లేదు. కలిసి పనిచేయాల్సిన నేతలు కలహాలతో కొట్టుకోవడం ఏంటన్నది సైకిల్ పార్టీ క్యాడర్ క్వశ్చన్. పార్టీలో వర్గపోరు, గ్రూపుల గోలతో ఎర్రగొండపాలెం టీడీపీ వ్యవహారం రచ్చరచ్చగా మారుతోంది. అధికార పార్టీ నేతలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ వీధికెక్కుతూ కూటమి ప్రభుత్వ పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నారంటూ కేడర్ మండిపడుతోంది. విభేదాలతో బజారుకెక్కుతున్న నేతలను కట్టడి చేయాలి, లేకపోతే చర్యలైనా తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో ఎర్రగొండపాలెం అసెంబ్లీ స్థానం ఏర్పడింది. ఇప్పటివరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత వరుసగా 3 సార్లు వైసీపీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి వేవ్లోనూ టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబు ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో పార్టీ పెత్తనం చెలాయిస్తున్నారు. అయితే ఎరిక్షన్ బాబు నియోజకవర్గంలోని సీనియర్లను పట్టించుకోవడం లేదంటారు. దీంతో తమనే విస్మరిస్తారా, తడాకా చూపిస్తామంటూ తిరుగుబాటు చేసి విశ్వరూపం ప్రదర్శిస్తోంది వ్యతిరేక వర్గం. టీడీపీ కీలక నేత మన్నె రవీంద్ర తిరుగుబాటు ఎర్రగొండపాలెంలో రగడకు దారితీస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు వైఖరిపై మన్నె రవీంద్ర వర్గం హైకమాండ్కు ఫిర్యాదు చేయడంతో రచ్చరచ్చ అవుతోంది. ఈ ఇద్దరు నేతల గ్రూపు రాజకీయాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారయ్యాయి. మన్నె రవీంద్ర కంప్లైంట్ చేసినప్పుడు తాను కామ్గా ఉంటే తప్పును ఒప్పుకున్నట్టు అవుతుందనుకున్న ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెంలో వర్గపోరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇద్దరు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్గపోరు తారస్థాయికి చేరడంతో ఎరిక్షన్ బాబు, రవీంద్ర చిర్రుబురులాడుకుంటూ చిందులేయడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. టీడీపీ ఇన్ఛార్జ్ అవినీతికి పాల్పడుతున్నారన్న వ్యతిరేక వర్గం ఆరోపణలతో నియోజకవర్గ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ఇన్ఛార్జిని తొలగించకపోతే ఎర్రగొండపాలెంలో తెలుగుదేశంకు ఎదుగుదల ఉండదన్న వాదన పార్టీకి చిక్కు సమస్యగానే మారుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో పార్టీ అభ్యర్థులతో మన్నె రవీంద్రకు పొసగడం లేదు. 2009 నుంచి ఇప్పటివరకు 3 సార్లు అభ్యర్థులను మార్చారు. 2009లో మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, 2014, 2019లో బూదాల అజితారావు, 2024లో ఎరిక్షన్ బాబు ఓడిపోయారు. అభ్యర్థులు ఎవరైనా ఇక్కడ మన్నె రవీంద్రదే పెత్తనం. ఇదే టీడీపీలో గ్రూపులకు కారణమవుతోంది. ఎన్నికల్లో ఒకరికొకరు ఎర్తు పెట్టుకోవడంతోనే విజయం దక్కడం లేదన్నది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బదులు పెత్తనం కోసం నేతలు కుమ్మలాడుకోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరు నెలలుగా ఎర్రగొండపాలెం టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్న పార్టీ పెద్దలు సరిదిద్దకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ పటిష్టత అనుమానమే అంటున్నారు సైకిల్ పార్టీ నేతలు. ఇకనైనా పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని నేతల మధ్య సయోధ్య కుదర్చాలని కోరుతున్నారు. లేకపోతే జరగబోయే నష్టానికి టీడీపీ అధిష్టానమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తోంది కేడర్. ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఓడిపోవడానికి కారణాలను లోతుగా అన్వేషించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎర్రగొండపాలెం వ్యవహారాన్ని టీడీపీ అధినాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.